హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. ఈరోజు కథ నువ్వే నా శ్వాస పార్ట్ 115. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. భూపతి వాళ్ళ ముందు మైదిరి గారు ఎంతో హుందాగా నిలిచి ధైర్యంగా మాట్లాడారు. కానీ ఆవిడికి లోపల చెప్పలేనంత భయం, కోపం కలుగుతున్నాయి. ఇన్ని దారుణాలు చేసి తన కళ్ళ ముందే ఆ దుర్మార్గుడు ఎంతో గొప్పవాడులా నటిస్తుంటే చూస్తూ తట్టుకోవడం అంత తేలిక కాదు. ఆవిడెంతో బాధ అనుభవిస్తూ కొడుకు ఆలోచన మేరకు అతని ఇచ్చిన మాట కోసం సహనం వహిస్తుంది మైథిలి. కాసేపటి క్రితం ఆవిడ ఇంకా తన వల్ల కాదు అని కన్నీళ్లు కంట్రోల్ చేసుకోలేక రెస్ట్ తీసుకుంటా అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. భూపతి వెళ్ళాక నెల్వర్స్ జెస్సికా లోపలికి వచ్చారు. అక్కడ మైథిలి గారు ఏడుస్తూ కనిపించేసరికి వాళ్ళు చాలా కంగారు పడ్డారు. ఏమైంది మేడం అని కంగారుగా అడిగారు వాళ్ళు. ఆవిడ తన మనసులో బాధ వెల్లడి చేసింది. ఆవిడ మాటల్ని అభిరామ్ వింటూనే ఉన్నాడు. అతనికి చాలా బాధ కలిగింది. తన తల్లి ఆ దుర్మార్గుడు ముందు ఎంత దుఃఖాన్ని కంట్రోల్ చేసుకుందో అర్థమవుతుంది. అభి వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఇప్పుడు ఎటువంటి ఆవేశం సరికాదు అని నచ్చ చెప్పుకొని ఒక చోట ఆగాడు. అతని వెనక్కి విక్రమ్ బృందం వచ్చి ఆగారు. అభిరామ్ డల్గా కనిపించేసరికి విక్రమ్ కంగారుగా, ఏమైంది అభి, ఎందుకు డల్ అయిపోయావు, ఏం జరిగింది? అత్తయ్య బాధపడుతున్నారని నువ్వు కూడా డల్ అయిపోయావా? నేను కూడా అంతా విన్నాను. కానీ ఇప్పుడు మనం మాట మొదలు పెట్టాం. ఇంకా గతాన్ని తలచి బాధపడ్డం కాదు, చేయాల్సింది గతానికి తగ్గ బదులు ఇవ్వాలి. అందుకేక ఇన్ని రిస్కులు తీసుకుంటున్నా, అర్థం చేసుకో అని నచ్చి చెప్పాడు. అభిరామ్ చిన్నగా నిట్టూచి ఓకే అని ముందుకు కదిలాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇప్పుడు అభిరామ్ ఒక బిజినెస్ పని మీద శోభా గారిని కలవడానికి అక్కడికి వెళ్ళి తంటాలు పడాలి. అందుకు అతను సిద్ధం అన్నట్టు భూపతి వాళ్ళ గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఉన్న భూపతి మనుషులకు ముందే తెలుసు అక్కడికి అభిరామ్ వస్తాడు అని. అందుకే మార్గ మధ్యలో అడ్డుకొని లోనికి ఎంట్రన్స్ ఇవ్వలేదు. అభిరామ్ కారు ఆపి వెనక్కి వెళ్ళమని వార్నింగ్ ఇచ్చారు. అభిరామ్ కారు దిగి విసుక్కుంటూ, నేను మేడంని కలవాలి, చాలా అర్జెంట్, ఆవిడ అపాయింట్మెంట్ ఉంది, అడ్డుకోకండి అని ఎంతో ఓపిక రిక్వెస్ట్ చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న తంతంతా సీసీ కెమెరాలో భూపతి అతని కొడుకు సురేంద్రబాయ్ చూస్తూనే ఉన్నారు. వాళ్ళకి ఎక్కడ లేని ఆనందం కలుగుతుంది. వారేవా సూపర్ సీన్, సింగం చిట్టాలుగులా మన గెస్ట్ హౌస్ దగ్గర తంటాలు పడుతుంది. వాడి ఆట ఎలా కట్టించాం, సూపర్ అనుకుంటూ పొంగిపోతూ ఉన్నారు. అభిరామ్ వెనక్కి వెళ్ళకపోవడం చూసి అక్కడ ఉన్న సెక్యూరిటీ అభి భుజంపై చేయి వేసి వెనక్కి నెట్టాడు. అంతే. అభిరామ్ అతని వైపు ఎర్రగా చూసి, ఎంత ధైర్యంరా, నా మీదే చేయి వేస్తావా? నేనెవరో తెలుసా? నీ బాస్కి నేనంటే హడల్, అలాంటిది నువ్వు నాపై చేయి వేస్తావా అని ఒక్కటి పీకాడు. అంతే. ఆ ఒక్క చెంప దెబ్బతో ఆ వ్యక్తి నేలపై స్పృహ లేకుండా పడ్డాడు. అంతే. మిగిలిన వాళ్ళు ఒక్క సెకండ్ ఊపిరి తీసుకోకుండా చూస్తూ ఫ్రీజ్ అయిపోయారు. అక్కడ వాళ్ళకి అభిరామ్ అంటే ఏంటో ఇప్పుడు అర్థమైంది. వాళ్ళు భయంగా 2 అడుగులు వెనక్కి వేశారు. అభి చిన్నగా నవ్వి సీసీ కెమెరాల వైపు చూసి షర్ట్ కలర్ విదిలిస్తూ ముందుకు వెళ్ళాడు. అంతే. సురేంద్రకి ఎక్కడ లేని ఎర్రి వచ్చి, రే అభి ఎక్కడికి రా పోయేది, ఆగరా అంటూ కోపంగా అక్కడికి కారు తీశాడు. భూపతి ఆగమని కంట్రోల్ చేశాడు. కారణం తెలియకపోయినా సురేంద్ర అర్థం చేసుకుని వెనక్కి తగ్గాడు. అభిరామ్ అలా బిల్డింగ్ లోపలికి వెళ్తుంటే నిలుచొని చూస్తున్న వాళ్ళు తేరుకొని, రే ఆగు అంటూ ఒకేసారి అతని మీదకి దూకి పట్టుకున్నారు. అభి అందరినీ విదిలిస్తూ విసిరి పాడేశారు. అంతా పిట్టలా నేలకు తుల్లిపోయారు. అంతే. ఆ రభసంతా లోపల ఉన్న శోభాగారి సెక్యూరిటీ ఇంకా నెల్సన్ చూశారు. కంగారుగా బయటకు వచ్చి అతన్ని అడ్డుకొని నిలదీశారు. అసలు ఈ ప్రాబ్లం ఏంటి? అక్కడ గొడవ చేయకు, నీ జాతకం అంతా ఇందాకే తెలిసింది, బయటికి నడు అంటూ నెల్సన్ అతని వంతు డ్రామా మొదలు పెట్టాడు. అభి ఏదో చెప్పాలనుకుని ఏం చెప్పాలో తోచగా విసుక్కుంటూ, అసలు ఏమైంది సార్? నేను మొన్న ఆస్ట్రేలియాలో మేడంని మీట్ అయినప్పుడు మీరు నాతో ఎంతో మర్యాదగా వ్యవహరించారు. మరి ఇప్పుడు ఏమైంది? ఎందుకు నన్ను అడ్డుకుంటున్నారు? మీకెవరో నా కోసం తప్పుగా చెప్పినట్టున్నారు. ఆ భూపతి వాడి కొడుకు సురేంద్రనే కదా? వాళ్ళు ఫ్రాడ్లు, వాళ్ళ మాటలు నమ్మకండి ప్లీజ్.
నేను మేడంని కలవాలి, ప్లీజ్ నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అంటూ వేడుకుంటూ ఉంటే నెల్సన్ అరుస్తూ, అరే చెప్తే అర్థం కాదా మిస్టర్ అభిరామ్, మేడం మీపై చాలా కోపంగా ఉన్నారు, మిమ్మల్ని మీట్ అవ్వను అని చెప్పేశారు. అలాగే పవర్ ప్రాజెక్టు కూడా మీకు ఇచ్చే ఛాన్స్ లేదు, అర్థం చేసుకొని మీ మర్యాద కాపాడుకోండి అని అనవసరంగా మర్యాదస్తులు అయిన భూపతి సురేంద్రులని ఎందుకు మాటలు అంటారు, ఇక్కడి నుంచి వెళ్ళండి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పాడు నెల్సన్. అభి షాక్ అయినట్టు నటిస్తూ, వాట్, ప్రాజెక్ట్ నాకు ఇవ్వరా? ఎందుకని? ప్రస్తుతం ఇండస్ట్రీలో నేనే నెంబర్ 1, ఈ మధ్యనే నాకు అవార్డు కూడా వచ్చింది, అలాంటి నాతో బిజినెస్ చేయడం మీ మేడం అదృష్టం, తెలుసుకోండి. గిట్టిన వాళ్ళు ఏదో మీకు చెప్పుంటారు, ఒకసారి ప్రాపర్గా ఎంక్వైరీ చేయండి, నేను ఎంత మంచివాడినన్నా తెలుస్తుంది అని అభి వాదిస్తుంటే నెల్సన్ విసుకుంటూ, చూడు మిస్టర్, మంచివాడు ఎప్పుడూ నేను మంచివాడిని అని చెప్పడు. ఇంకో విషయం, నువ్వేదో ఆస్ట్రేలియాలో ల్యాండ్ ఇచ్చావు అని మంచివాడు అనుకోమంటున్నావేమో, అంత లేదు. నువ్వు ఆ స్థలం ఎందుకు ఇచ్చావో మాకు తెలుసు, మేడం దగ్గర మార్కులు కొట్టేయడానికి. ఈ మధ్య నువ్వు ఆ స్థలం కొని మేడంకి ఇచ్చావని మాకు తెలిసిపోయింది. ఇంకా నీ నాటకాలు కట్టించి బయటికి నడు అంటూ అరిచాడు నెల్సన్. అభి మరింత షాక్ అయిపోయి, వాట్, నిజమా? ఈ విషయం మీకెలా తెలుసు? ఆ భూపతి వాళ్ళు చెప్పేశారా అంటూ నోరు జారి ఓ షెట్ అని తల కొట్టుకున్నాడు. నెల్సన్ నవ్వుతూ, చూసావా, నీ నోటితో నువ్వే ఒప్పుకున్నావు నిజాన్ని. ఇంకా డ్రామా చేయకుండా బయలుదేరు, లేదా పోలీస్ కంప్లైంట్ ఇస్తా, వాళ్ళే నిన్ను బయటకు పంపిస్తారు, అర్థమైందా? ఇక మీదట మేడం నీడ కూడా నువ్వు తాకుండా జాగ్రత్త చేస్తాను, ఇంకా ఈ ప్రాజెక్టుపై ఆశలు వదిలేసుకో అని ఇంకా గట్టిగా చెప్పి బయటకు దారి చూపించాడు నెల్సన్. అభిరామ్ బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉండడం అంతా సురేంద్రబాయ్ భూపతి చూస్తూ నవ్వుకున్నారు. భూపతి అంటున్నాడు, చూసావా సురేంద్ర, ఇప్పుడు అర్థమైందా నేను నిన్ను ఎందుకు ఆగమన్నాను? అభిరామ్ ఆవేశపరుడు, ఆవేశంలో ఖచ్చితంగా తప్పు చేస్తాడు, అందుకే నేను ఆగమన్నాను. ఇప్పుడు వాడి నోటితోనే నిజం ఒప్పుకున్నాడు. ఇంకా నెల్సన్ చచ్చినా సరే మేడం దగ్గరికి వాడిని వెళ్ళనివ్వడు, అలాగే ఆ ప్రాజెక్టు కూడా వాడికి దక్కదు. ఖచ్చితంగా ప్రాజెక్ట్ నీకే వస్తుంది, అలాగే ఆవిడ దగ్గర నువ్వే మంచివాడివి అవుతావు, ఆవిడ ఆస్తికి వారసుడివి అని నిరూపించి గొప్ప ఆదర్శవంతుడిగా నిలబెడతా. అప్పుడు ఆవిడ తన యావదాస్తిని తెచ్చి నీ చేతిలో పెడుతుంది. అదే జరిగితే ఒక భైరవపురం ఏంటి, మొత్తం ఇండియాకి నువ్వే కింగ్ అవుతావు అని గొప్పగా కొడుకు వైపు చూసి చెప్తాడు భూపతి. సురేంద్ర ఆనందపడుతూ ఉన్నాడు. బాయ్ మాత్రం తీవ్ర షాక్లో ఉండి, భూపతి గారు, ఇప్పటి వరకు ఎప్పుడూ నేను అభిరామ్లో ఈ యాంగిల్ చూడలేదు, మరి ఇంత అమాయకంగా వెళ్ళి వాళ్ళ ముందు నోరు జాడతాడా? నాకేదో అనుమానంగా ఉంది, ఎక్కడో తేడా కొడుతుంది. డీసెంట్గా మెసులు కొని ఆవిడ దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలని చూడాలి, కానీ ఇలా గందరగోళం చేయడం, సెక్యూరిటీని కొట్టడం వెనుక ఇంకేదో ప్లాన్ ఉందేమో అనిపిస్తుంది. అభిరామ్ తెలివితేటల్ని తక్కువ అంచనా వేయడం సరికాదు అంటూ ఉంటే సురేంద్ర అరుస్తూ, ఇప్పుడేంటి, అభిరామ్ పెద్ద మేధావి, మేమంతా దద్దమ్మలం అంటావా? బాయ్ కంగారుగా సురేంద్ర వైపు చూసి, నేను ఎప్పుడు అలా అన్నానయ్యా, ఆ అభిరామ్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని డౌట్ అంటున్నాను అంతే అని కంగారు పడ్డాడు. సురేంద్ర విసుక్కుంటూ, నువ్విప్పుడు అన్నది అలాగే ఉంది, వాడేదో ప్లాన్ వేసి మమ్మల్ని ఇరికించాలనుకోవడానికి ఇక్కడ ఉన్నది మేమేం వెంగళప్పలం కాదు, ఫణీంద్ర భూపతి, అతని కొడుకు సురేంద్ర భూపతి. మమ్మల్ని అంత తేలిక ఎవరు మోసం చేయలేరు, అంచేత తమరు కాస్త తగ్గితే బాగుంటుంది అని ఆర్డర్స్ వేశాడు. సురేంద్ర అతని మాటలతో భూపతి కూడా ఏకీభవించారు. బాయ్ ఓకే అని సైలెంట్ అయిపోయి మనసులో అనుకుంటున్నాడు. బాయ్ ఫణీంద్ర భూపతి, సురేంద్ర భూపతి పేర్లు చెప్పుకోవడానికి ఇద్దరికి బుర్రలు మాత్రం లేవు, ఎందుకన్నా మంచిది, జాగ్రత్త, నా మట్టుకి నేను ఉంటాను అనుకొని మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నాడు. అభిరామ్ చాలాసేపు ఆర్గ్యూ చేసి ఫలితం లేదనుకొని, ఇప్పుడు వెళ్తున్నా కానీ మళ్ళీ వస్తాను, అంత సులువుగా ఈ అభిరామ్ ఓటమి ఒప్పుకోడు, గుర్తుపెట్టుకొని నెల్సన్ అని చెప్పి అక్కడి నుంచి నీరసగా వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ దృశ్యం చూసి తండ్రి కొడుకులు ఇద్దరు చాలా ఆనందపడి నెల్సన్కి ఫోన్ చేసి, ఆ అభిరామ్ పెద్ద జాదూగాడు, జాగ్రత్తగా ఉండాలి, వాడంత సులభంగా వదలడు, అందుకే జాగ్రత్తగా ఉండాలి, మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా బయట ఇంకాస్త సెక్యూరిటీ అరేంజ్ చేస్తాం, మేడంకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటాం అని మాటిచ్చాడు సురేంద్ర. ఆ మాటలకి నెల్సన్ చాలా ఆనందపడి, మర్యాద అంటే ఇది,
ఇండియన్ అంటే మీలా ఉండాలి, ఆ అభిరంలా కాదు. మీకోసం మంచిగా మేడంకి చెప్తానులేండి. వాడిని కోసం మేడంకి వివరంగా చెప్తాను. ఎంత గందరగోళం చేశాడు, అంత సులభంగా వదులుతానా? మేడం వాడిని అస్సలు కలిస్తే వీలు లేకుండా చేస్తాను. అంతేకాకుండా ఎలాగోలా ఈ ప్రాజెక్టు మీకే వచ్చేలా చేస్తాను. మీ కంపెనీ టర్నోవర్ వివరాలు, అలాగే మీరు ఎంత పెట్టుబడి పెట్టగలరు, మీ టార్గెట్ కోడ్, ఇంకా ఇప్పటివరకు మీరు ఎంత ప్రాఫిట్ క్యారీ చేశారు వివరిస్తూ పవర్ ప్రాజెక్ట్ కోసం మీ వంతు కృషి చేసి ఒక కొటేషన్ సిద్ధం చేసుకోండి. టెండర్ వేయండి. అని చెప్తున్నా, మేడం గారు చాలా టఫ్. తేడా ఉంది అనిపిస్తే వెంటనే మిమ్మల్ని బయటకు ఎంటేస్తారు. చూశారుగా, అభిరామ్ ఏదో చీట్ చేశాడని అతని మొహం కూడా చూడలేదు. 500 కోట్ల ఆస్తి నష్టంకి అమ్మేశాడు అనే ఆలోచన కూడా ఆవిడికి లేదు. అర్థమైందిగా మరి. ఈ ప్రాజెక్టు కోసం మీరు ఎంత ఖర్చు చేసి మేడం నమ్మకాన్ని సంపాదించుకుంటారో చూడాలి అని నవ్వుతూ అంటాడు నెల్సన్. అది డబ్బు కావచ్చు, తెలివితేటలు కావచ్చు, ఖర్చు అయితే చేయాలి. నేను మీకు కబురు చేస్తాను. అప్పటికల్లా మీరు కొటేషన్ సిద్ధం చేసుకోండి. ఆ తర్వాత మీకు ప్రాజెక్టు వివరాలు చెప్తాను. మేడంకి మీ కొటేషన్ నచ్చితే కాంట్రాక్ట్ మీకే. అగ్రిమెంట్ ప్రకారం ప్రొసీడ్ అవ్వచ్చు. నాకు ఎందుకో మీకే ప్రాజెక్ట్ రావచ్చు అనిపిస్తుంది. ఇంకా చాలా కంపెనీ వాళ్ళు ఈ ప్రాజెక్టు విషయంలో ఆతృతగా ఉన్నారు. ఈ అభిరామ్ని తొలగించాం కదా, వాళ్ళకి ఇంకా నమ్మకం వచ్చేసింది. ఇంకా తమకు అడ్డు లేదు అనుకుంటున్నారు. మరి మీరు ఉన్నారు అనే భయం లేనట్టు ఉంది. చూసుకోండి అని చల్లగా కారం అంటించి, వారం తర్వాత మీట్ అవుతాం, అప్పటికి ఏర్పాట్లు చేసుకోమని చెప్పి ఫోన్ పెట్టేశాడు నెల్సన్. మరి ఇక తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.